టు టేస్ట్ ఆఫ్ ఇండియా, దేశీ రుచుల చిరునామా. ఎవరి పేరు చెప్తే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెడతాయో, ఎవరి పేరు చెప్తే అవతలి ఎంత గొప్ప ప్లేయర్ ఉన్నా హడలిపోతాడో, ఎవరు ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తే ట్రాఫీలు అలా వచ్చి ఒళ్ళో వాలతాయో అతనేనండి, అతనే ధనాధన్ ధోని. గడగలాడిస్తాడు కదండి, క్రికెట్ మ్యాచ్ లో అద్దరు కొట్టేస్తాడు కదా. మరి ఇంతకీ ఇంత మంచి ఇంట్రడక్షన్ ధోని గురించి ఎందుకు ఇచ్చానో తెలుసా? ఎందుకు ఇస్తాను చెప్పండి. జార్ఖండ్ లో పుట్టి పెరిగి అక్కడి ఫుడ్ తిని ఈ రోజు క్రికెట్ లో ఓ రేంజ్ కి ఎదిగాడండి ధోని. సో ధోని నేటివ్ ప్లేస్ జార్ఖండ్, అందుకే ధోని గురించి చెప్పాను. మరి ఈ వీక్ అంతా జార్ఖండ్ స్పెషల్స్ చేసుకుంటున్నాం కాబట్టి ధోనిని తలుచుకున్నాను. ఇంతకీ ధోనికి ఏమి ఇష్టమో తెలుసా? సాంబార్ ఇడ్లీ అంటే ఇష్టం అండి. ఊరుకోండి, జార్ఖండ్ స్పెషల్స్ చూపించేటప్పుడు ధోనికి ఏం నచ్చుతాయి? జార్ఖండ్ లో చేసే మంచి మంచి రెసిపీస్ నచ్చుతాయి కదా. సో మరి అందులో వన్ ఆఫ్ ద ఫేవరెట్ అండ్ మోస్ట్ పాపులర్ రెసిపీ గురించి ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నాను. చెప్పడమే కాదు, తయారు చేసి చూపించబోతున్నాను. ఆ రెసిపీ పేరు దాల్ పూరి. సో మరి అది ఎలా తయారు చేస్తారో చూపించిన. దాల్ పూరి, పూరిలో చాలా రకాల పూరీలు చేసుకుని ఉంటారు కదా, కానీ చాలా తక్కువ. సౌత్ లో యాక్చువల్లీ పూరి అనగానే అయితే మైదా పిండితో లేకపోతే గోధుమ పిండితో చిన్న చిన్న పూరీలు చేసుకుంటారు. కానీ ఇది దాల్ పూరి చాలా డిఫరెంట్ గా ఉంటుంది. జార్ఖండ్ లోని ఇది చాలా ఫేమస్. సో దీనికి ఏం చేయాలంటే కాస్త గోధుమ పిండి, నల్ల నువ్వులు. యాక్చువల్లీ నల్ల నువ్వులు సౌత్ లో చాలా తక్కువ యూజ్ చేస్తారు, కానీ వాళ్ళు చాలా ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ నల్ల నువ్వుల్ని ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ, వామ్ వాటర్నే ప్రిఫర్ చేయండి, అప్పుడు పూరీలు చాలా సాఫ్ట్ గా వస్తాయి. సో వాటర్ వేసుకొని దీన్ని పూరీ డవ్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, పూరీ పిండి రెడీ అయిపోయింది. ఓకే, డన్. దీన్ని కలిపి పెట్టుకున్నాం. ఒక 2 నిమిషాల పాటు దీన్ని పక్కన పెడదాం. ఈ తర్వాత ఏం చేయాలంటే మనం స్టఫ్ ని రెడీ చేసుకోవాలి. అంటే దాల్ పూరీ కదా, ఇందులో మనం చనా దాల్ యూస్ చేస్తున్నాం. చనా దాల్ని బాగా బాయిల్ చేసి రెడీ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ కాస్త బాయిల్ అయింది, ఇంకా కొంచెం బాయిల్ అయితే బాగుంది అనిపిస్తే మిక్సీ కూడా చేసుకోవచ్చు. పేస్ట్ లాగా అయిపోతే బెటర్, ఎందుకంటే దాన్ని స్టఫ్ లో యూజ్ చేస్తాం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఓకే, ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు కాస్త జీలకర్ర వేసుకుందాం. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కొంచెం పచ్చిమిరపకాయలు, కాస్త పసుపు, గరం మసాలా పొడి, నేను పప్పు ఆల్రెడీ బాయిల్ చేశాను, కానీ ఇంకా సాఫ్ట్గా అయితే బాగుంటుంది కాబట్టి ఒక్కసారి మిక్సీలో వేసి గ్రైండ్ చేసేద్దాం.
కానీ సాఫ్ట్గా పేస్ట్ లాగా చేయొద్దు, కాస్త రఫ్ పేస్ట్ చేయాలి. సరిపోతుంది. ఇప్పుడు ఈ పప్పుని ఇందులో వేసేస్తాం. దీనికి ఇప్పుడు సరిపడే ఉప్పు వేసుకుందాం. వాళ్ళు ఎక్కువగా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కూడా తీసుకుంటారు, అంటే సమోసా, సింగడా, చకోడీస్, లిట్టి చోకి ఇలాంటివి అన్నమాట. సో అవన్నీ కూడా ఎక్కువ డీప్ ఫ్రై ఐటమ్ అండ్ పూరీ లాగా చిన్నవి తయారు చేసుకుని అందులో స్టఫ్ చేసుకునే టైప్ అన్నమాట. ఇవన్నీ కూడా కొంచెం కామన్ గానే ఉంటాయి. లోపల యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ కానీ స్టఫింగ్స్ కానీ డిఫరెంట్ గా ఉంటాయి. సో ఇది కూడా మనకి డీప్ ఫ్రై ఐటమే. సో ఆయిల్ కూడా రెడీగా పెట్టుకున్నాను. ఆల్రెడీ మనం దాల్ని కుక్ చేసేసుకున్నాం కాబట్టి ఇది ఎక్కువసేపు మనకి కుక్ కావాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు పూరీలు ఒత్తుకోవాలి. అంతకుముందు మనం ఏం చేద్దాం అంటే ఆయిల్ని హీటింగ్కి పెట్టుకుందాం. ఓకే, మరి నేను చిన్న చిన్న పూరీలు రెడీ చేసి పెట్టుకుంటాను. సో చిన్న చిన్న పూరీలాగా తయారు చేసుకున్నాం కదా. మనం స్టఫ్ ఆల్రెడీ ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. ఈ స్టఫ్ని కొంచెంగా తీసుకొని ఇందులో పెట్టి ఈ పూరీని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. స్లైట్గా ఇలా ఈ ఫింగర్స్తో ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. మనం వేడి చేసి రెడీగా పెట్టుకున్న ఈ ఆయిల్లో డిప్ చేసుకుందాం. ఒకవేళ మీకు విడిపోతున్నా అనిపిస్తే కొంచెం వాటర్ అప్లై చేసుకోండి. ఓకే, చాలా ఈజీగా ఉంది కదా. వీటికైతే మనం చట్నీ కానీ కర్రీ కానీ ఏం చేసుకోవాల్సిన లేదు, ఎందుకంటే ఆల్రెడీ స్టఫ్ చేసుకుంటున్నాం కదా. ఆ స్టఫ్లో మనం చరదాలు వేసుకున్నాము, అలాగే మిర్చీస్ వేసుకున్నాము. వీటి వల్ల మనకి మళ్ళీ చట్నీ చేసుకునే ఎక్స్ట్రా పని కూడా ఉండదండి. అండ్ ఇది స్నాక్గా బాగుంటుంది, బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు. ఇవి తయారు చేసుకునేటప్పుడు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. హైలో పెడితే పైన అంతా బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది, కుక్ అయిపోయింది తీసేయాలి అనుకుంటాం, కానీ లోపల చనా మాత్రం కొంచెం పచ్చిగా ఉండిపోతుంది. సో అది కూడా బాగా క్రిస్పీగా చక్కగా ఫ్రై అవ్వాలి అంటే మీడియం ఫ్లేమ్లో ఎక్కువసేపు కుక్ చేసుకోండి. లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఓకే, ఇవి ఆల్రెడీ రెడీ అయిపోయి తీసేసుకుందాం. జార్ఖండ్లో వాళ్ళందరికీ అంట గెస్ట్ అంటే చాలా ఇష్టం అంటండి. అతిథి దేవో భవ అంటారు కదా, దాన్ని వాళ్ళు చాలా కరెక్ట్గా ఫాలో అవుతారు. అతిథిని చాలా బాగా చూసుకుంటారంట, రకరకాల వెరైటీలు వండి వడ్డిస్తారంట. వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వాళ్ళంతలా వాళ్ళు ఓకే ఇంకా చాలు మనం వెళ్ళిపోదాం అనుకునేదాకా వాళ్ళని ఇంట్లో పెట్టి ఎన్ని రకాలు వండి పెట్టాలో అన్ని రకాలు వండి పెడతారంటండి. సో గెస్ట్ వచ్చినప్పుడు ఇలాంటి వెరైటీ ఫుడ్స్ అన్నీ చేసి గెస్ట్ కోసం సర్వ్ చేస్తారు. సో మీ ఇంటికి కూడా గెస్ట్ వచ్చినప్పుడు ఈసారి ఇది ట్రై చేయొచ్చుగా. దాల్ పూరి వెరైటీగా ఉంటుంది. ఎక్కడ నేర్చుకున్నా అని అడిగితే మాత్రం మర్చిపోకుండా చెప్పండి, టేస్ట్ ఆఫ్ ఇండియాలో మోనికా నేర్పించిందని.
ఓకే, ఇది కూడా రెడీ అయిపోయింది. లాస్ట్ ఒకటి మిగిలింది. స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. చూసారు కదా ఎంత ఫాస్ట్ గా ఎంత ఈజీగా రెడీ అయిపోయావు దాల్ పూరీస్. జస్ట్ చనా దాల్ ఇంట్లో రెడీగా ఉంటే చాలండి, ఫటాఫట్ చేసేసుకోవచ్చు. మరి ఈ దాల్ పూరీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. దాల్ పూరీకి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి 1 కప్పు, నల్ల నువ్వులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, శనగపప్పు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 2, జీలకర్ర 1/2 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడేంత. దాల్ పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె డీప్ ఫ్రైకి పెట్టుకోవాలి. ఒక బౌల్లో గోధుమ పిండి, నల్ల నువ్వులు, సరిపడే నీళ్లు వేసుకుని చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసుకుని జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, గరం మసాలా, మిక్సీ పట్టుకున్న పచ్చిశనగపప్పు, ఉప్పు వేసుకుని బాగా మిక్స్ చేసి కాస్త ఉడికేదాకా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చపాతీ పిండిని చిన్న చిన్న పూరీల్లాగా ఒత్తుకోవాలి. మధ్యలో పచ్చిశనగపప్పు మిశ్రమాన్ని పెట్టుకొని చిన్న పూరీల్లాగా ఒత్తుకొని డీప్ ఫ్రై చేసుకుంటే ఎంతో రుచికరమైన దాల్ పూరీ రెడీ. దాల్ పూరీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. ఓకే, ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి చెప్తా. నువ్వులు చూసారా ఎంత చక్కగా కనిపిస్తున్నాయో. వేడి వేడిగా ఉంది. మనకి సమ్మర్ అయిపోయి ఇంకా రైనీ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, ఆ టైంలో ఈవినింగ్ ఏదైనా వేడి వేడిగా చేసుకుని తింటే స్నాక్స్ బాగుంటాయి అనిపిస్తుంది. ఏం చేసుకుంటారో చెప్పండి, బజ్జీలు, బోండాలు, పునుగులు ఇవే కదా రొటీన్గా ఉంటాయి. అలా కాకుండా ఇలా డిఫరెంట్గా టేస్టీగా వేడి వేడిగా తయారు చేసుకొని తినేయండి. పూరీల పిండితో తయారు చేసుకున్నాం కదా చిన్న చిన్న పూరీలు, వాటి టేస్ట్ మీకు తెలుసు. కాకపోతే నువ్వులు మాత్రం డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే జనరల్గా జీలకర్ర, వాము ఈ టేస్ట్ తెలుసు, కానీ ఈ నల్ల నువ్వులు వేసుకొని ఎప్పుడు చేసుకోం కాబట్టి అవి కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తున్నాయి. లోపల స్టఫ్ ఏదైతే చేసుకున్నాయో ఈ శనగపప్పుది, అది మాత్రం చాలా బాగుంది. దీంతో ఏ సాస్, చట్నీ, కర్రీ ఏం అవసరం లేదు, జస్ట్ ఇలాగే తీసుకోవచ్చు. అండ్ పిల్లలకి కూడా బాక్స్లో పెట్టడానికి స్నాక్స్ చాలా బాగుంటాయి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. సో మరి దాల్ పూరి టేస్టీగా ఉంది, వేడి వేడిగా క్రిస్పీగా. నెక్స్ట్ ఏం తయారు చేసుకుందాం ఈరోజు. అక్కడ ఓక్రా సబ్జీ అంటే చాలా ఫేమస్ అండి. ఓక్రాని ఫ్రై చేసుకుంటారు. ఓక్రా అంటే ఏంటి అనే కదా, బెండి సబ్జీ. ఇది కూడా చాలా బాగుంటుంది, చాలా డిఫరెంట్ గా తయారు చేసుకుంటారు. సో మరి అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా. సో ఇప్పుడు బెండకాయని ఫస్ట్ కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. సో మరి నేను ఆ పనిలో ఉంటాను. కొంచెం ఆయిల్ వేసుకొని బెండకాయలు ఇలా ఫ్రై చేసుకోవాలి. ఓకే, సో ఇంకా తొందరగా ఫ్రై అవ్వాలంటే మధ్య కూడా కట్ చేసుకొని 2 పీసెస్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతాయి. బెండి తింటే తెలివితేటలు బాగా పెరుగుతాయంటండి, అందుకే పిల్లలకి ఎక్కువగా బెండి పెట్టాలి అని చెప్తారు. బిజినెస్ పీపుల్ అంటే బిజినెస్ ఎక్కువగా చేసేవాళ్ళు, మార్వాడీస్, అలాగే ఇంకా పార్సీస్, వీళ్ళందరూ అంట కంపల్సరీగా బెండి కర్రీ ఎక్కువ తింటారంట. సో మనం కూడా బెండి తిందాం, లెక్కలు బాగా వస్తాయంట బెండి తింటే.
బెండితోని రకరకాల సబ్జీ చేసుకుంటాం కదా, రకరకాల కూరలు చేసుకుంటూ ఉంటాం, ఫ్రై చేసుకుంటాము, అలాగే కర్రీ ఏదైనా టొమాటో వేస్ట్ చేసుకుంటాము. ఇది మాత్రం చాలా ఈజీగా అయిపోతుంది, మీకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉండవు. బెండి ఇలా ముందు ఫ్రై చేయడం వల్ల అది జిగురుగా ఉంటుంది కదా, ఆ జిగురుతనం అన్నది పోతుంది. ఓకే, ఇప్పుడు ఇవి కాస్త అలా ఫ్రై అవుతూ ఉంటాయి. టైం వేస్ట్ ఎందుకు, మిగతా ప్రొసీజర్ రికాప్ చేసేసుకుందాం. ఇంకా జార్ఖండ్ కి క్యాపిటల్ ఇప్పుడు రాంచీ. చెప్పాను కదా ఆల్రెడీ 2 స్టేట్స్ కలిపి ఉండేవి, తర్వాత 2000లో అవి సెపరేట్ అయిపోయాక జార్ఖండ్ కి రాంచీ క్యాపిటల్ అయింది. అండ్ రాంచీ అంటే టూరిస్టులు విపరీతంగా అట్రాక్ట్ చేసే ప్లేస్ అండి. అక్కడ ఏంటంటే వెస్టర్న్ గా కూడా బాగా డెవలప్ అయి ఉంటుంది, మంచి షాపింగ్ మాల్స్ ఉంటాయి, అండ్ సీనిక్ బ్యూటీ వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఒక 5-6 వాటర్ ఫాల్స్ ఉంటాయి, చాలా ఫేమస్ అన్నమాట. టూరిస్టులు ఎక్కువగా వాటర్ ఫాల్స్ చూడడానికి వస్తారు. ఇంతేకాదు మంచి మంచి టెంపుల్స్ ఉంటాయి, అందులో జగన్నాథ్ టెంపుల్ చాలా చాలా ఫేమస్. పాన్ హీట్ అయింది కదా, కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం. అలాగే రాంచీలోని ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ చాలా ఎక్కువగా ఉంటాయి, మ్యానుఫ్యాక్చరింగ్ అంతా అక్కడ తయారవుతుంది. సో ఆటోమొబైల్ పార్ట్స్ మనకి చాలా చోట్ల అమ్ముతారు, మనం కొనుక్కుంటాం, కానీ అవి అసలు ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతాయి అనేది చాలా మందికి తెలియదు కదా, అది రాంచీలో అవుతాయి. అలాగే ధన్బాద్ అన్న ప్లేస్ కూడా ఉంటుంది జార్ఖండ్ లోని, ఇది కూడా చాలా ఫేమస్. అండ్ ఎస్పెషలీ ఈ ప్లేస్ ఎక్కడుందంటే డార్జిలింగ్ కి దగ్గరలో ఉంది. అలాగే ఒకవైపు నుంచి మనకి ఒరిస్సా కనెక్ట్ అవుతుంది, ఇంకా ఛత్తీస్గఢ్ కనెక్ట్ అవుతుంది, ఇంకోవైపు వెస్ట్ బెంగాల్ ఉంటుంది. సో ఏంటంటే డార్జిలింగ్ కి చాలా తక్కువ డిస్టెన్స్ లో ట్రావెల్ చేసేయచ్చు అనమాట. హార్డ్లీ ఐ థింక్ సో 4-5 అవర్స్ లో జర్నీ చేసుకోవచ్చు. సో అక్కడ ఉండేవాళ్ళు డార్జిలింగ్ కూడా ఈజీగా వెళ్ళి రావచ్చు. డార్జిలింగ్ చూసారా, చాలా బాగుంటుందండి. అసలు ఒక 5 days అయినా మినిమం టూర్ పెట్టుకోవాలి అంటే కంపల్సరీగా వెస్ట్ బెంగాల్ వైపు డార్జిలింగ్ కి వెళ్లాల్సిందే. చాలా బ్యూటిఫుల్ ప్లేస్. మే తర్వాత వెళ్ళకూడదు, వర్షాలు పడతాయి. మే ముందు అయితే చాలా బాగుంటుంది, మార్చ్, ఏప్రిల్, మే టైంలో. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు కొంచెం హింగ్ వేసుకుందాం. తర్వాత ఆవాలు పొడి, కొంచెం సాల్ట్, కొంచెం కారం, ఇప్పుడు కొంచెం ఆమ్చూర్, అలాగే కొంచెం పసుపు. ఇటువైపు ఆఫ్ చేసుకుందాం. బెండి ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఈ బెండిని మనం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా అలాగే ఈ ఆనియన్ అంతా కూడా బెండికి బాగా పట్టి స్టిర్ ఫ్రై అవ్వాలి, అంటే చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రైలు చేసుకునేటప్పుడు అండి లో ఫ్లేమ్ పెట్టుకోవాలి, పక్కనే ఉండాలి. ఫ్రై కదా అని వదిలేసాం అనుకోండి మాడిపోతుంది తొందరగా. అండ్ ఇలా వాటర్ వేసుకోము కాబట్టి చాలా తొందరగా మాడిపోతుంది. చాలా జాగ్రత్తగా పక్కనే ఉండి దగ్గరుండి ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చక్కగా టేస్టీగా ఉంటుంది. చూసారా, జాగ్రత్తగా ఇక్కడే నిలబడి అలా కలుపుకుంటూ దీన్ని ఆల్మోస్ట్ ఎండింగ్కి తీసుకొచ్చానండి. బాగా ఫ్రై అయ్యాయి. డిష్ అవుట్ చేసుకుందాం.
సబ్జీ రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. బెండి సబ్జీకి కావలసిన పదార్థాలు: బెండకాయలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, ఆవాల పొడి 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఆమ్చూర్ పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, నూనె 4 టీ స్పూన్లు. బెండి సబ్జీ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసుకుని బెండకాయలను వేయించుకోవాలి. మరో పాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ, ఆవపొడి, ఉప్పు, కారం, ఆమ్చూర్, పసుపు వేసి బాగా వేయించుకున్నాక బెండకాయలను కూడా వేసి బాగా ఫ్రై చేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే ఎంతో రుచికరమైన బెండి సబ్జీ రెడీ. బెండి సబ్జీకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు దీన్ని టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తా. చాలా ఈజీ కదా ప్రాసెస్. టొమాటోస్ కూడా వేసుకోలేదండి, అంటే ఎంత ఈజీ కదా. నాకు తెలుసు మీకు ఈజీ ప్రాసెస్లు అంటే చాలా ఇష్టం. తక్కువ టైం పని చేయాలి, ఎక్కువ టేస్ట్ని ఎంజాయ్ చేయాలి అని అనుకుంటారు కదా మీరు. అందుకే మీ మనసుని అర్థం చేసుకుని ఇలాంటి రెసిపీస్ పరిచయం చేస్తున్నాను. క్రిస్పీగా ఉంది, కారం వేసుకున్నాను, బాగా స్పైసీగా కూడా ఉంది. ఇప్పుడు ఎంత బాగుంటుందో చెప్పనా? పప్పు సాంబార్ కానీ, పప్పు టమాటో కానీ, ఏదైనా దాల్ రెసిపీ చేసుకున్నప్పుడు దాంతో తీసుకోవడానికి కాంబినేషన్ సూపర్ ఉంటుంది. సో ఈరోజు నేను చూపించిన దాల్ పూరి అలాగే బెండి సబ్జీ రెండు కూడా బాగున్నాయి కదా. సింపుల్, టేస్టీ, ట్రై చేయండి తప్పకుండా. సో మరి రేపు కూడా మరొక 2 రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మళ్ళీ మీరు ఎపిసోడ్ని చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.facebook.com/etvabiruchi, www.youtube.com/etvabiruchiలో మళ్ళీ చూడొచ్చు. నిన్నటి టేస్ట్ ఆఫ్ ఇండియా SMS కాంటెస్ట్ లో మేము అడిగిన ప్రశ్నకు సరైన సమాధానాన్ని అందించి లక్కీ డ్రాలో స్నాప్ అండ్ రైస్ ప్లస్ వారు అందించి విలువైన బహుమతిని గెలుచుకున్న లక్కీ విజేత. మేమడిగిన ఈ ప్రశ్నకు సరైన సమాధానం పంపి లక్కీ డ్రాలో విజేతగా నిలిచారు ఎం నూర్జహాన్, గుంతకల్, అనంతపూర్ జిల్లా. నూర్జహాన్ గారు, కంగ్రాచులేషన్స్. మీకు ఈటీవీ అభిరుచి ఛానల్ తరపున మా అభినందనలు. మీరు గెలుచుకున్న స్నాప్ అండ్ రైస్ ప్లస్ వారి బహుమతిని మీకు దగ్గరలో ఉన్న ఈనాడు కార్యాలయంలో పొందగలరు. ఈ రోజు ప్రశ్న: లక్నో నగర ఆహార రుచులను ఏ పేరుతో పిలుస్తారు? మీ ఆప్షన్స్: ఏ భోజనం, బి లంచ్, సి లక్నవి, డి యూపీ క్విజిన్. మీ సరైన సమాధానాన్ని TOI అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ రైట్ ఆప్షన్ స్పేస్ ఇచ్చి మీ పేరు స్పేస్ మీ ఊరు స్పేస్ మీ జిల్లాని టైప్ చేసి 56263579 కు SMS పంపించి స్నాప్ అండ్ డైస్ ప్లస్ వారు అందించే విలువైన బహుమతిని మీ సొంతం చేసుకోండి. విజేత ఎవరో తెలుసుకోవాలనుకుంటున్నారా? రేపటి టేస్ట్ ఆఫ్ ఇండియా మిస్ అవ్వకుండా చూడండి. ఎపిసోడ్ కో ప్రశ్న, రోజుకో బహుమతి. మరెందుకు ఆలస్యం, మీరు ప్రయత్నించండి మీ ఈటీవీ అభిరుచి ఛానల్లో. సో మరి చూస్తారు కదండి, ఇది ఇవాల్టి జార్ఖండ్ స్పెషల్ రెసిపీస్. రేపు కూడా మళ్ళీ మంచి రెసిపీస్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ మోనికా. అంతవరకు కీప్ స్మైలింగ్, స్టే ఫిట్, స్టే హెల్తీ. బాయ్.